అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా అత్యంత కీలకమైన అంశం ఓటు. ఓటు ఈ ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. మన ఓటుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. భారత ఎన్నికల సంఘం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ప్రతి ఇంటికి ఓటున్న ప్రతి ఇంటికి కూడా బిఎల్ఓలు మీకు తెచ్చి వాటర్ ఫామ్స్ తెచ్చిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా 1-2 కీలకమైనటువంటి కష్టతరమైనటువంటి వాటర్ నింపడంలో ఇబ్బందికరమైనవి ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఉదాహరణకి నాకు బిఎల్ఓ గారు తెచ్చిచ్చిన తర్వాత నాలాంటి వారికి మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయడానికి 2-3 రోజులు పట్టింది. ఒక సామాన్యుడు, ఒక రైతు, ఒక కార్మికుడు, వృద్ధులు, వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 2002లో ఓటు ఉండాలని ఒక నిబంధన పెట్టారు. ఓకే, ఉదాహరణకి నాకు 2002లో ఓటు ఉందనుకోండి. నా ఓటు 2002లో ఉన్న ఓటుని నింపి నా యొక్క డీటెయిల్స్ ఇస్తే నాకు ఓటు సులభంగా అయిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ ఎవరికైతే ఓటు ఉంటుందో కుటుంబ యజమాని భార్యకి సంబంధించి ఒక సుమారు వివాహం జరిగిపోయి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. భర్తని క్రైటీరియాలో తీసుకోకుండా ఆమె తాలూకా తల్లిదండ్రుల సంబంధించినటువంటి ఓటు ఉండాలి, లేదా ఆమె చదువుకున్న 10th క్లాస్ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ కోసం ఇవ్వాలి అని కఠిన నిబంధన. ఒక కుటుంబ యజమానికి 2002లో ఓటు ఉంది, ఆయనకి కనెక్షన్ అతని భార్య కూడా ఆయనతో 20-25 ఏళ్ళుగా ఉన్నప్పుడు భర్తని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ భారతదేశంలో ఐడెంటిటీ అంటే మనకి ఆధార్, ఎలక్షన్ ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఈ మూడింటిని కూడా సరళ విచిత్రం ఏంటంటే ఈ మూడింటిని కూడా పరిగణలో తీసుకోవట్లేదు. ఆధార్ నెంబర్ అడుగుతున్నారు కానీ అదొక ఇంపార్టెంట్గా ఏం పెద్దగా భావించట్లేదు. ఇది చాలా అన్యాయం. నేనేమి ఎన్నికల కమిషన్ కానీ ఎలక్షన్ సంఘానికి వ్యతిరేకమేం కాదు, వారు చేస్తుంది మంచిదే. నిజంగా వాటర్ లిస్టులో డెత్లు ఉన్నా, డబుల్ ఎంట్రీస్ ఉన్నా ఖచ్చితంగా తొలగించాలి. వాటర్ లిస్ట్ అనేది నిజాయితీగా ఉండాలి. కానీ నిజమైన వాటర్ని ఒక్క ఓటు పోయినా చాలా దురదృష్టకరం. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటే పోతే ఒక సామాన్యుడు నాలాంటివాడిగా 1-2 రోజులు 3 రోజులు పట్టింది వాటర్ ఫామ్ అని తిరిగి ఇవ్వడానికి, అది నింపి ఇవ్వడానికి బిఎల్ఓ గారికి. సామాన్యుడు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక ఉదాహరణ ఆలోచించండి. 25 ఏళ్ళుగా కుటుంబ యజమానికి వివాహం చేసుకున్న భార్యకి వారి తల్లిదండ్రుల తాలూకా డీటెయిల్స్ లేదంటే ఏజ్ ప్రూఫ్ అడుగుతున్నారు, అంటే వాళ్ళ క్యాస్టో ఏదో సర్టిఫికేట్ అడుగుతున్నారు. వాళ్ళు ఎలా సబ్మిట్ చేయగలరు? దాంట్లో నిరక్షరాస్యులు ఉన్నారు, వృద్ధులు, వికలాంగులు, పేదలు, కార్మికులు, రైతులు, వాళ్ళకి ఎలా అవన్నీ తెచ్చుకునే పరిస్థితి? ఎంత క్లిష్ట సమస్య అది. అది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి కార్యక్రమమే, సరని మేమేం దురుద్దేశంతో చూపట్లేదు. కానీ సరని ఈ వాటర్ ప్రక్రియలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇప్పుడు చెప్తుందన్నప్పుడు, ఉదాహరణకి పలాస నియోజకవర్గంలో 2,24,000 ఓట్లు ఉన్నాయి. ఒక 2 రోజుల కింద ఒక పేపర్లో వచ్చింది సమాచారం, పలాస నియోజకవర్గంలో బిఎల్ఓస్ 2 లక్షల మందికి ఇంటికి బిఎల్ఓస్ ఫామ్స్ ఇచ్చారు అనేసి. మరి 24,000 మందికి ఎప్పుడు ఇస్తారు? ఈ 2 లక్షల మందికి ఇస్తే ఎంతమంది మీరు తీసుకున్నారు? ఈ ఫామ్ మళ్ళీ ఫిల్ చేసి ఎప్పుడు ఎంతమంది ఇచ్చారు? ఆ డీటెయిల్స్ ఎలా ప్రజలకు తెలుస్తాయి? ఎప్పటికప్పుడు ఏ వార్డుకి ఆ వార్డు ఎంతమంది? దయచేసి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు ఉన్న వ్యక్తికి ఆల్రెడీ మీ ఫామ్లో పలానా నెంబర్లో పలానా బూత్లో మీకు ఓటు ఉందని మీరే ఇస్తున్నారు. ఆ భర్త నుండి ఆ భార్యకు వచ్చినప్పటికీ లింక్ చేయట్లేదు. వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా డీటెయిల్స్ అడుగుతున్నారు. వాళ్ళకి 2002లో ఓటు ఉందా లేదా అని అడుగుతున్నారు. లేదు అంటే ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటున్నారు. చదువుకోలేని నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద కూడా అసలు ఈ బిఎల్ఓస్ని పంపించేటప్పుడు ఇవన్నీ
ఇంటింటికి ఓటర్ నమోదు ఈ గణన కార్యక్రమం పంపించినప్పుడే పబ్లిక్తో ఒక మీటింగ్ అయినా పెట్టాలి, లేకపోతే పబ్లిసిటీ అయినా చేయాలి. సులభతరం చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పోకుండా ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నిజమైన ఓటు పోకుండా బిఎల్ఓస్ అందరూ సహకరించాలని, అలాగే బిఎల్ఓల మీద కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. వారిని కూడా అధికారులను సహకరించి కొద్దిగా సులభతరం. ఇప్పుడు నాకు 2002లో ఓటు ఉంది. ఆ భార్యకి వచ్చినప్పటికి వాళ్ళ తాలూకా కుటుంబ డీటెయిల్స్ అవి కాకుండా ఇది లింక్ చేయాలి కదా, ఆటోమేటిక్గా అప్పుడు సులభతరం అవుతుంది. అది లింక్ చేయనప్పుడు చాలా ఇబ్బందులు. ఇప్పుడు నాకు తెలిసి 2,24,000 ఈ పలాస నియోజకవర్గం ఉదాహరణ తీసుకుంటే మీరు 1,90,000 నుంచి 2,00,000 మందికి ఇచ్చామంటున్నారు. దాంట్లో మీకు మళ్ళీ ఎన్ని రిటర్న్ వచ్చాయి, ఎన్ని నిజంగా మీకు ఓటర్లు ప్రక్రియ పూర్తయింది, ఆ డీటెయిల్స్ ఎప్పుడు తెలియపరుస్తారు? ఎప్పటికప్పుడు తెలియపరిస్తే ప్రజలకు ఓహో ఇంతమందికి అయింది, ఇంకెంతమందికి రాలేదు అని తెలుసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఏమీ లేవు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలాగా ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యువత. మీరు దయచేసి మీరు అప్రమత్తంగా ఉంటే మీ ఇంట్లో మీ ఓట్లు 4-5 ఓట్లు మీరు చేయించుకునే బాధ్యత మీదే. యువత దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని, సర్ ప్రక్రియలో చిన్న చిన్న కీలకమైనటువంటి ఇబ్బందులను కూడా బయటపడి అవి ఎలాగైనా మీ ఓటుని మీరు నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మన ప్రస్తుత రాజకీయాల్లో ఓటు చాలా కీలకమైనది. ఓటు ఉంటేనే విలువ. ఓటు లేనప్పుడు మనకు విలువ లేదు, మనకు ఐడెంటిటీ కూడా లేని విధంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓటుని నిలబెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ఇంట్లో ఉన్న 4-5 ఓట్లు ఖచ్చితంగా చేరే విధంగా అవకాశం ఉంటుంది. మీకే నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీనిపై ఇంకా రానున్న రోజుల్లో ఎలా జరగబోతుంది, ఎక్కడ నష్టాలు ఉన్నాయి, ఎంతమందికి ఇంకా జరగలేదు, నిజంగా 2,24,000 ఓట్లలో 2,00,000, 2,10,000, 2,15,000 వరకు వెళ్తే ఒక పద్ధతి. ఒక 4-5 ఓట్లు తగ్గాయి అంటే డెత్లు, డబుల్ ఎంట్రీస్ ఉండొచ్చు. ఒకవేళ 2,20,000 ఓట్ల కన్నా తగ్గి 180, 170కి వచ్చి ఆగిపోతే ఇక్కడ ఏదో జరుగుతుంది. దాని మీద అందరం మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈ కీలక సమయం. ముఖ్యంగా యువత తలుచుకుంటేనే మన కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ కూడా చేరుతాయి. అందరూ ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. మీ దువ్వాడ శ్రీధర్ బాబా.